Very good morning, students. This is the third session of the first unit syllabus. So, previous class lo spectrum of light, types of light గురించి మనం చూసాం. సో లైట్ అనేది ఫోకస్ చేసినప్పుడు దాని నుంచి మనకి గామా రేస్ వస్తాయి, ఎక్స్ రేస్ వస్తాయి, యూవీ రేస్ వస్తాయి, విజిబుల్ లైట్ వస్తుంది, ఇన్ఫ్రారెడ్ రేడియేషను, మైక్రోవేవ్, రేడియో వేవ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇవన్నిటిని ఎన్కోడ్ చేస్తూ ఈ దేని నుంచి మనకి ఫోకస్ చేస్తుంది, స్పెక్ట్రమ్ నుంచి ఫోకస్ చేస్తుంది. ఆ స్పెక్ట్రమ్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం. సో నౌ we discuss in this session the absorption of electromagnetic radiation. Absorption of electromagnetic radiation. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేటటువంటి దాన్ని 1800లో విలియం హర్షెల్ అనే సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశాడు. దీనికి పెట్టినటువంటి నేమ్ ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఆఫ్టర్ దట్ 1845లో మైకెల్ ఫెరాడే అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఫిజిక్స్ నుంచి వచ్చిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేటటువంటి ఫెరాడే ప్రిన్సిపల్స్ అనేటటువంటివి కూడా దీని నుంచి ప్రొడ్యూస్ అయ్యాయి. సో దీంట్లో మనం డిస్కస్ చేసేటటువంటి ఆ టాపిక్ ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో బేస్డ్ ఆన్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో 7 టైప్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ది వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ దే ఆర్ divided into 7 categories based on the wavelength and frequency. సో మనకి ఇలాగా ఈ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీలో మనకి ఇవి దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే వీటిని ఎన్కోడ్ చేస్తూ మనకి ఇక్కడ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేటటువంటి రెండు కూడా మనకి ఫ్రీక్వెన్సీని కోడ్ చేస్తూ 7 కేటగిరీస్గా దీని నుంచి మనకి ప్రొడ్యూస్ చేస్తామండి. ఈ 7 కేటగిరీస్ అనేటటువంటిది వేవ్ లెంత్లోనేమో ల్యాండా అనేటటువంటి దీంట్లో మనకి కోడ్ చేస్తాం. ఈ ల్యాండా అనేటటువంటిది ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం అండ్ మినిమం అనేటటువంటి దాన్ని ఇక్కడ మనకి మ్యాక్సిమం ఉంటే దీంట్లో మనకి మినిమం అనేటటువంటి దాన్ని వేవ్ లెంత్ అనేటటువంటిది ఎన్కోడ్ చేస్తూ మనకి మ్యాక్సిమా అండ్ మినిమా అనేటటువంటివి దీంట్లో ప్రొడ్యూస్ అవుతాయి. సో ఫస్ట్ చూద్దామండి. ఇందులో ఈ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో గామా రేడియేషను, ఎక్స్రేస్, యూవీ రేడియేషను, విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్ రేడియేషను, మైక్రోవేవ్ రేడియేషన్, రేడియో వేవ్స్. దీంట్లో ఫస్ట్ది ఏంటంటే గామా రేడియేషన్. ఈ గామా రేడియేషన్ అనేటటువంటిది ఇట్ ఈస్ ద షార్టర్ వేవ్ లెంత్ లెస్ దాన్ 0.01 నానోమీటర్. దీన్ని ఫస్ట్ 1900లో పాల్ విలార్డ్ అనే సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశాడు. ఎనర్జెటిక్ రీజియన్ అనేటటువంటిది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని కోడ్ చేస్తూ ఉంటుంది. మైనస్లో ఎప్పుడు కూడా మనకి ఇది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని కోడ్ చేస్తూ ఎనర్జిక్ రీజియన్ అనేటటువంటి దీంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేటటువంటిది హై ఫ్రీక్వెన్సీని కోడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం చూస్తే దీంట్లో ఏముంటుందంటే దే హ్యావింగ్ ఐసోటోపిక్ వాల్యూస్. ఇంకా ఇది ఏం కోడ్ చేస్తుందంటే ఐసోటోప్స్లో కూడా గామా రేసు, బేటా రేస్ అనేటటువంటివి మెయిన్ ఇంపార్టెంట్ కేటగిరీ కింద మనకి ఇవి యూజ్ అవుతాయి. దాంట్లో మనకి దే ప్రొడ్యూసింగ్ బేటా పార్టికల్స్. ఎందుకంటే ఐసోటోప్స్లో ఆల్రెడీ మీకు ప్రీవియస్ అంటే సెకండ్ సెమిస్టర్లో ఐసోటోప్స్ గురించి చూసాం. స్టేబుల్ ఐసోటోప్స్, అన్స్టేబుల్ ఐసోటోప్స్ అన్నీ ఉంటాయి. దీన్ని రేడియో యాక్టివ్, నాన్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ కింద మనం డినోట్ చేస్తాం. సో దే కెన్ ఎమిట్ ఆల్ఫా ఎమిషన్, బేటా ఎమిషన్, గామా ఎమిషన్స్ అనేటటువంటివి ఎమిట్ చేస్తాయి. ఇది బేటా పార్టికల్ అండి. ఈ బేటా పార్టికల్ అనేటటువంటిది హైడ్రోజన్ 3ని కోడ్ చేస్తుంది, కార్బన్ 14 కోడ్ చేస్తుంది, ఫాస్ఫరస్ 32ని కోడ్ చేస్తుంది. ఈ 3ని హై ఎనర్జీ ఫోటాన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ మనకి గామా రేస్ అనేటటువంటివి యూజ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ అనదర్ అప్లికేషన్ ఈజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద క్యాన్సరస్ పేషెంట్ ఇన్ మెడికల్ థెరపీ. దట్ ఈజ్ నథింగ్ బట్ కీమోథెరపీలో క్యాన్సర్ని క్యూర్ చేయడానికి గామా రేస్ అనేటటువంటి వాటిని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ది సెకండ్ చూస్తే ఎక్స్రేస్ అండి. ఈ ఎక్స్రేస్ అనేటటువంటివి 0.01 to 10 నానోమీటర్ వరకు దీని యొక్క వేవ్ లెంత్ అనేటటువంటిది ఎన్కోడ్ చేస్తుంది. దే ఆర్ షార్టర్ వేవ్ లెంత్. రాంట్జెన్ అనేటటువంటి సైంటిస్ట్ 1985లో ఈ రాంట్జెన్ అనే ఆయన జర్మన్ ఫిజిషియన్ అండి. జర్మన్ ఫిజిషియన్
ఇన్ ద ఇయర్ 1985లో రాంట్జెన్ అనే సైంటిస్ట్ ఎక్స్రేస్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ ఎక్స్రేస్ని బేస్ చేసుకునే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా నేను చెప్పాను మీకు, ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అనేటటువంటి టెక్నిక్ వచ్చింది. ఈ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీని బేస్ చేసుకునే మనకి డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ని విజువలైజ్ చేస్తున్నాం. సో ఎక్స్రేస్ అనేటటువంటివి ఇంకా మనకి మెడిసినల్ అప్లికేషన్లో ఎక్కువగా యూజ్ చేస్తామండి. ఎక్స్రేస్లో హిప్పూరియం అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సో ఎక్స్రేస్లో బోన్ ఫ్రాక్చర్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అయినప్పుడు సో అది కరెక్ట్ పొజిషన్ ఎక్కడ ఉందనేటటువంటిది ఐడెంటిఫై చేయడానికి కూడా ఎక్స్రేస్ అనేటటువంటివి మనకి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆఫ్టర్ ఎక్స్రేస్ తర్వాతది థర్డ్ వన్ ఏంటంటే యూవీ రేడియేషన్. యూవీ అల్ట్రావైలెట్ రేడియేషన్. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేటటువంటిది 200 to 380 నానోమీటర్, అంటే లెస్ దాన్, అంటే వైలెట్ కలర్కి 400 అయితే వైలెట్ అండి, ఇది విజిబుల్లోకి వచ్చేస్తుంది మళ్ళీ మనకి. సో అందు గురించి ఇది 200 నుంచి 380 నానోమీటర్ వరకు కూడా మనకి ప్రొడ్యూస్ అయి ఉండేటటువంటి దాన్ని ఏమని పిలుస్తున్నామంటే యూవీ రేడియేషన్. ఈ యూవీ రేడియేషన్ అనేటటువంటిది ఎక్కువగా మనకి యూవీ రేస్ అనేటటువంటివి అంటే డ్యూరింగ్ సన్ ఎక్స్పోజ్, అంటే O3 లేయర్ లేదా ఓజోన్ లేయర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే యూవీ రేస్ అనేటటువంటివి మన స్కిన్ మీద కానీ యానిమల్ యొక్క స్కిన్ మీద కానీ పడినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ క్యాన్సర్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో యూవీ రేస్ ఆర్ హార్మ్ఫుల్. యూవీ రేస్ అనేటటువంటి మనకి ఇవి హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్గా ఇవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా యూవీ రేస్ అనేటటువంటి దే ఆర్ ది షార్టర్ వేవ్ లెంత్. సో దే ఆర్ నియర్ టు ది విజిబుల్ రేంజ్ దగ్గరికి వస్తాయి. ఇంకా వీటిని ఎక్కడ యూజ్ చేస్తామంటే మ్యూటాజెన్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అయినప్పుడు డిఎన్ఏ డ్యామేజ్, డిఎన్ఏ దే ఆర్ నథింగ్ బట్ ది మ్యూటేషన్స్, సడన్లీ హెరిటబుల్ చేంజెస్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అయినప్పుడు మ్యూటాజెన్స్ కానీ మనం తీసుకునే ఫుడ్లో ఎఫ్లోటాక్సిన్స్ అనేటటువంటివి ఉంటాయండి. ఈ ఎఫ్లోటాక్సిన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్ క్యాన్సర్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో దే ఆర్ ది గ్రౌండ్ నట్స్ అనేటటువంటివి తీసుకోవడం వల్ల చేదుగా ఉండే వేరుశనగ తీసుకుంటే దాని నుంచి మనకి ఎఫ్లోటాక్సిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎఫ్లోటాక్సిన్ ద్వారా క్యాన్సర్ అనేటటువంటిది మనకి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఇవి స్కిన్ క్యాన్సర్ ప్రొడ్యూస్ అవుతాయి. మ్యూటాజెన్స్ని, డిఎన్ఏ డ్యామేజ్ని, డిఎన్ఏ రీపేర్ మెకానిజంలో కూడా యూవీ రేస్ అనేటటువంటివి యూజ్ అవుతాయి. వేరస్ డిఎన్ఏ ప్యూరిటీని మనం చెక్ చేసుకోవాలనుకోండి, ఇఫ్ ద ప్యూరిటీ ఆఫ్ డిఎన్ఏని మనం ఎన్కోడ్ చేయాలంటే దీనికి A320 మైనస్ A280 ఈ 2 నానోమీటర్స్ దగ్గర కనుక మనం చూస్తే యూవీ స్పెక్ట్రోస్కోపీలో 1.8 కనుక వస్తే దట్ ఈస్ ద ప్యూర్ డిఎన్ఏ అని మనం దీన్ని ఎన్కోడ్ చేస్తామండి. సో హియర్ ఏంటంటే యూవీ రేస్ అనేటటువంటివి దే ఆర్ కాస్మిక్ అండ్ వెరీ హార్మ్ఫుల్ రేస్. ఇవి ఏం చేస్తాయి అంటే బాడీ మీద ఎక్స్పోజ్ అయినప్పుడు క్యాన్సర్ సబ్స్టాన్సెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో క్యాన్సర్ కాజింగ్ మ్యూటాజెన్స్ని మనకి కోడ్ చేస్తుంది. ఈ మ్యూటాజెన్స్ వల్ల మనలో బాడీలో జరిగేటటువంటి వాటిని మ్యూటేషన్స్ అని పిలుస్తాం. సో వన్స్ అగైన్ యూవీ రేస్ అనేటటువంటివి యూవీ అంటే అల్ట్రావైలెట్ రేస్ 200 to 380 నానోమీటర్ ఇట్ సెల్ఫ్. సో ఇది వెరీ నియర్ టు విజిబుల్ లైట్ దగ్గరికి వచ్చేస్తాం. సో ఈ రేస్ అనేటటువంటి మన బాడీ మీద కానీ యానిమల్ మీద కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ క్యాన్సర్స్ అనేటటువంటి ప్రొడ్యూస్ అవుతాయి. సో వీటిని మనం మ్యూటాజెన్స్ అని కూడా పిలుస్తాం. సో ఈ మ్యూటాజెన్స్ అనేటటువంటివి డిఎన్ఏ డ్యామేజ్ అండ్ రీపేర్ మెకానిజంలో ఫోటో రియాక్టివేషన్, ఎగ్జిషన్ రీపేర్, సాస్ రెస్పాన్స్. సో ఈ యొక్క రెస్పాన్స్లో మనము ఈ యొక్క మ్యూటాజెన్స్ని మనం ఏం చేయొచ్చు అంటే థెరపటిక్ అప్లికేషన్స్ కింద మనం యూజ్ చేస్తాం. సో ఇవి యూవీ రేస్ అండి. దెన్ ఆఫ్టర్ ఫోర్త్ వన్ ఈజ్ ద విజిబుల్ లైట్. విజిబుల్ లైట్, విజిబుల్ మీన్స్ అంటే మనకు కనిపించేటటువంటిది. నాక్డ్ అయితే మనకి క్లియర్గా కనిపించేదాన్ని విజిబుల్ లైట్ అని పిలుస్తాం. ఆల్రెడీ ఇది నేను ప్రీవియస్ క్లాస్లో మీకు విజిబుల్ లైట్ గురించి చెప్పాను. ఇది 400 to 700 నానోమీటర్. అంటే ఇది 400 నానోమీటర్ వైలెట్ దగ్గర నుంచి కోట్ చేస్తే మనకి రెడ్ కలర్ వరకు కూడా దీని నుంచి మనకి ఈ నానోమీటర్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ నానోమీటర్స్ అనేటటువంటివి విబ్జిఆర్ని ఎన్కోడ్ చేసేటటువంటివి. వైలెట్, ఇండిగో, బ్లూ అండ్ తర్వాత బ్లూయిష్ గ్రీన్ అనేటటువంటిది గ్రీన్ కలర్ని కోట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకా ఆరెంజ్ కలర్ని కోట్ చేస్తుంది. నెక్స్ట్ దీని నుంచి మనకి రెడ్ కలర్ అనేటటువంటిది కోట్ చేస్తుంది. ఇది మనం డైరెక్ట్ నాక్డ్ అయితే విజిబుల్ లైట్తో చూడొచ్చు. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్ ది యూవీ స్పెక్ట్రోస్కోపీ, నథింగ్ బట్ కెలోరిమెట్రీ. ఇక్కడ కూడా మనకి కెలోరిమెట్రీ అప్లికేషన్ అనేది మన కాలేజ్ ల్యాబ్లో కూడా ఎక్కువగా వీటిని మీరు యూజ్ చేశారు. సో దీస్ ఆర్ ది విజిబుల్ లైట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్.
నెక్స్ట్ మనకి ఫిఫ్త్ వన్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. దే ఆర్ మోర్ దాన్ విజిబుల్ లైట్. విజిబుల్ లైట్ కంటే కూడా హై నానోమీటర్ ఉండేది 7-10 నానోమీటర్స్ నుంచి 1 మిల్లీమీటర్ వరకు కూడా ఈ నానోమీటర్స్ని మనం ఎన్కోడ్ చేసుకోవచ్చు. తర్వాత దే ఆర్ లాంగర్ వేవ్ లెంత్ దాన్ విజిబుల్ లైట్. విజిబుల్ లైట్ కంటే కూడా ఎక్కువ వేవ్ లెంత్ని ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి. దే ఆర్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో యూజ్ అవుతుంది, ఇండస్ట్రియల్ పర్పస్లో యూజ్ అవుతుంది, అండ్ మెడిసినల్ అప్లికేషన్లో కూడా వీటిని మనం యూజ్ చేస్తాం. దెన్ మైక్రోవేవ్ రేడియేషన్స్ అనేటటువంటివి ఇవి నార్మల్గా ఇప్పుడు మనకి మైక్రోవేవ్స్ రేడియేషన్స్ ఇవి రావడం వల్ల ఏమవుతుందంటే ఎండేంజర్డ్ స్పీసెస్ అనేటటువంటి మనకి ప్రొడ్యూస్ అయిపోయాయి. సెల్ సిగ్నలింగ్ అనేటటువంటిది, రాడార్స్ అనేటటువంటివి మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సిగ్నలింగ్ అనేటటువంటిది రావడం వల్ల స్మాల్ స్పారోస్ కనిపించేంతకు ముందు సో అవి ఏమైపోయినాయంటే ఈ ఫ్రీక్వెన్సీకి ఆ స్పారోస్ కూడా టుడే దే ఆర్ ఎండేంజర్డ్ స్పీసెస్ కింద ప్రొడ్యూస్ అయిపోయారు. సో ఇక్కడ వేవ్ లెంత్ అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ మస్ట్. సో వన్స్ అగైన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో బేస్డ్ ఆన్ ది వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ దే ఆర్ స్ప్లిట్ ఇంటూ 7 కేటగిరీస్. ఈ 7 కేటగిరీస్లో గామా రేడియేషను, ఎక్స్రే అండ్ యూవీ రేడియేషను, విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్ రేడియేషను, మైక్రోవేవ్ రేడియేషను, రేడియో వేవ్స్. సో దీస్ 2 ఆర్ ది అంటే స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ అనేది షార్ట్ ఆన్సర్ వస్తుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేటటువంటిది కూడా షార్ట్ ఆన్సరే. ఈ రెండు కూడా 2 సెషన్లో నేను చెప్పినవి కూడా షార్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్లాస్ ఈజ్ ద బీర్ ల్యాంబర్ట్స్లో చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ క్లాసెస్ అనేటటువంటి వీటికి సంబంధించిన నోట్స్ అనేది మీ వాట్సాప్ గ్రూప్స్లో నేను అప్డేట్ చేస్తాను. సో ఆ నోట్స్ మీరు ఏం చేస్తారంటే ఒక స్పెషల్ నోట్స్ ఒకటి పెట్టండి, దాంట్లో సిలబస్ రాయండి. సిలబస్ రాసిన తర్వాత మోడల్ పేపర్ ఇచ్చాను, అది కూడా నోట్ చేసి సిలబస్ వైజ్ ఫస్ట్ యూనిట్కి సంబంధించినవన్నీ కూడా మీరు నోట్స్లో రాయండి. సో ఫస్ట్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మీకు ఎనీ డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.